అంటే ఇవాళ బెల్ట్ షాపులు ఆ రోజు గ్రామానికి కోటి ఉంటే రేవంత్ రెడ్డి పాలనలో గల్లీకి ఒక బెల్ట్ షాప్ వచ్చింది. ఆడపిల్లల మంగళసూత్రాలు తెంపే కార్యక్రమం చేపడుతున్నాడు ఆయన. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు పోవా? తాగి తాగి వాళ్ళ లివర్లు పోవా? మరి నువ్వు మద్య నిషేధాన్ని తెస్తా క్రమంగా అన్నావు, కానీ నిషేధం తెస్తలేవు. ఇప్పుడు ఇంకా 10,000 కోట్లు ఎక్కువ తాగిచ్చే పని చేస్తుండు. ఇది మద్యం విషయంలో, మహిళల విషయంలో రేవంత్ రెడ్డి యొక్క మాయదారి మాటలు మనం చూసాం. ఇక అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీరందరూ కూడా విన్నారు. చాలాసార్లు కూడా పదే 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 ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్ది అనేటువంటి రీతుల్లో కాళేశ్వరం గురించి ముఖ్యమంత్రి గారి గోబల్స్ ఎట్లా ప్రచారం చేశారో మీకు తెలుసు. ఒకవైపు ఏమో కాళేశ్వరం కూలైపోయింది, లేనే లేదు, 1,00,000 కోట్లు వృధా అయిందని మాట్లాడతాడు. మరోవైపు మీరు చూస్తున్నారు, మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారి రివ్యూ తర్వాత ప్రెస్ నోట్ వచ్చింది. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాదుకు 20 టీఎంసీల నీళ్లు, మల్లన్న సాగర్ నుంచి మూసీ పునరుద్ధరణకు 5 టీఎంసీల నీళ్లు. మరి కాళేశ్వరం కూలైపోతే మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్ళు ఎట్లా వస్తాయి? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్లో అంతర్భాగం కాదా? కాళేశ్వరం కట్టుడైపోయిందట, కూలుడైపోయిందట. మరి కూలుడైపోతే 20 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కి ఎట్లా వస్తున్నాయి? 5 టీఎంసీల నీళ్లు మూసీకి ఎట్లా వస్తాయి? మన మంత్రి గారేమో 1,10,000 ఎకరాలకు నీళ్ళు ఎట్లా విడుదల చేసే? మరి ఈ రకమైనటువంటి గోబల్స్ ప్రచారం. ఇవాళ ముఖ్యమంత్రి గారు బహుశా సిద్దిపేట జిల్లాకు పోతున్నాడు. కోకోకోలా ఫ్యాక్టరీ ఒకటి ఇనాగ్రేషన్ చేయడానికి వెళ్తారు. అది ఎడికెళ్ళి వచ్చింది? కోకోకోలా కంపెనీకి సరఫరా అయ్యే నీళ్లు కూడా కాళేశ్వరం నీళ్ళే. అసలు ఆ కోకోకోలా కంపెనీ ఎందుకు పెట్టిందాడా? కాళేశ్వరం నీళ్లు ఉన్నాయి కనుక, కొండపోచమ్మ ప్రాజెక్ట్ ఉంది కనుక, దాని నుంచి నీళ్లు వస్తున్నాయి కనుక, నీటి సరఫరా ఉంది కనుక ఆడ ఫ్యాక్టరీ ఆ రోజు వాళ్ళు పెట్టిండ్రు. ఆనాడు కేసీఆర్ గారు ఆ భూ నిర్వాసితులకు అక్కడ ఉద్యోగాలు దొరకాలని ఫ్యాక్టరీ పెట్టించిండ్రు. ఇవాళ ఈయన పోయి ఇనాగ్రేషన్ చేస్తుండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేసే కోకోకోలా ఫ్యాక్టరీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమే. గా నీళ్లున్నాయి కనుకనే గా ఫ్యాక్టరీ గాడు వచ్చింది. గా విషయం కూడా ఆయనకు తెలియదు. తెలుసు, డబుల్ స్టాండర్డ్. ఇక సోనియా గాంధీ గారు, అది కూడా ఒకసారి చూస్తే అయిపోతుంది. సోనియా గాంధీ ఎందుకంటే పాపం ఆగాదు, నేను చెప్పినాక వెట్ర బిడ్డ ఎంత తొందరపడుతున్నారు నాయన. రేవంత్ రెడ్డి గారి డబుల్ స్టాండర్డ్స్ విషయంలో పాపం సోనియా గాంధీ గారు కూడా అతీతం కాదు. పచ్చ పార్టీలో ఉన్నప్పుడేమో బలిదేవత, 3 రంగుల జెండా పట్టంగానే అమ్మ, పెద్దమ్మ, అమ్మమ్మ, దేవత. అంటే ఆయన ఎప్పుడు ఎట్లయినా మాట మార్చగలుగుతాడు. అవసరమైతే కాళ్ళు పట్టగలుగుతాడు, అవసరం తీరితే కాళ్ళు బట్టి గుంజగలుగుతాడు. ఆ చేయితోనే పూలు విసరగలుగుతాడు, ఆ చేయితోనే రాళ్ళు కూడా విసరగలిగేటువంటి నేర్పరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే చివరికి సోనియా గాంధీ గారి విషయంలో కూడా ఆయన డబుల్ స్టాండర్డ్, ఆయన 2 నాలుకల ధోరణి పాపం ఆమెకు కూడా తప్పలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు గడప గడప తిరుక్కుంటూ, కడుపులల్లో తలబెట్టుకుంటూ పార్టీలో కండువాలు కప్పి ఎట్లా చేర్చుకున్నారు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే రేవంత్ రెడ్డి మార్క్ పాలన ఎలా ఉంది అంటే ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతో కూడినటువంటి రేవంత్ పాలన ఇది. ఇంత స్పష్టంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎంత నిస్సిగ్గుగా ఆయన మాట్లాడిండో కూడా మనం చూసాం. అదేవిధంగా ఇప్పటికి 11 చూశారు భయ్ సార్ మీరు. ఒక 30-40 ఉన్నాయి, ఎన్ని చూపించమంటారు? ఇంకొక 4-5 చూపిస్తా. శిలాపలకాలు, శిలాపలకాల మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమంటుండే అంటే శిలాపలకాల మీద పేర్లు అవసరమా అని ఒక విచిత్రమైన మాటలు మాట్లాడుకుంటూ పేర్లు ఎందుకు, హోదా రాస్తే చాలు కదా, ముఖ్యమంత్రి అనో మంత్రిని రాస్తే చాలు, వీళ్ళ పేర్లు అవసరమా అన్నాడు. అప్పుడేమో పేరు రాస్తే పేరే వద్దన్నాడు, ఇప్పుడు ఫోటో పెట్టుకున్నాడు ఈయన. ఈ మధ్య మీరు ఎక్కడ శిలాపలకాలు చూసినా రేవంత్ రెడ్డి పేరుతో పాటు ఆయన ఫోటో కూడా పెట్టుకున్నాడు. ఆయనాడేమో పేరే వద్దన్నాడు, ఇప్పుడు పేరు పక్కన ఫోటో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇది డబుల్ స్టాండర్డ్. ఇది ఇక పేపర్ యాడ్లు. ఈ పేపర్ యాడ్ల విషయంలో కూడా ఆ రోజు దేశంలో అద్భుతమైన ప్రగతిని సాధించి తెలంగాణ జాతి సగర్వంగా ఈ దేశం ముందు తల ఎత్తుకునే విధంగా కేసీఆర్ గారు చేశారు.